హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. మీలో ఇంకెవరన్నా మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు వీడియోలో మనం 24 జనవరి 2019 ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూద్దాము. ఆల్ షిఫ్ట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, బర్డ్ స్కై అయితే ఫిష్ అనేది ఏమవుతుంది, పక్షి అనేది ఆకాశం అయితే చేప అనేది ఏమవుతుంది అన్నది. పక్షి వచ్చేసరికి ఆకాశంలో ఎగురుతుంది, అదేవిధంగా చేప అనేది నీటిలో ఎగురుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి అండి వాటర్. ఆన్సర్ వచ్చేసరికి వాటర్. ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేశారు? భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1862 జూలై 2న ఫస్ట్ హైకోర్టు అనేది ఏర్పాటు చేశారు. ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే కోల్కతాలో ఏర్పాటు చేశారన్నమాట. మొత్తం భారతదేశంలో ప్రజెంట్ 25 హైకోర్టులు ఉన్నాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, నో బాల్, వైట్ బాల్ మరియు డెడ్ బాల్ అనేవి ఏ ఆటకు సంబంధించినవి? నో బాల్, వైట్ బాల్ మరియు డెడ్ బాల్ అనేవి ఏ క్రీడకు చెందినవి అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి క్రికెట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, గుడ్లు పెట్టే జీవులను మనం ఏమని పిలుస్తారు? గుడ్లు పెట్టే జీవులను ఏమని పిలుస్తారని అడిగారు అన్నమాట. ఆన్సర్ వచ్చేసరికి ఓవియోపెరాస్. గుడ్లు పెట్టే జీవులను మనం ఓవియోపెరాస్ అని పిలుస్తారన్నమాట. లైక్ కోడ్లు, అదేవిధంగా ఇతర పక్షులు అన్నీ గుడ్లు పెడుతూ ఉంటాయి కదా, అలాంటిది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్థానిక స్వయం పాలిత ప్రభుత్వానికి తండ్రి ఎవరు? స్థానిక స్వయం పాలిత ప్రభుత్వానికి తండ్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి లార్డ్ రిప్పన్ అనమాట. లార్డ్ రిప్పన్ 1882లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1882 అనమాట. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే లార్డ్ రిప్పన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ శాటిలైట్ ఇన్ జూపిటర్? జూపిటర్ యొక్క అతిపెద్ద ఉపగ్రహం ఏది? గురుగ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం ఏదని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి గెనమేడ్. గెనమేడ్ అనేది జూపిటర్ యొక్క అతిపెద్ద శాటిలైట్ అనమాట, అంటే ఉపగ్రహం అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, తెహ్రీ ఆనకట్ట అనేది ఏ నదిపై ఉంది? భారతదేశంలోనే అతిపెద్ద ఆనకట్టైన తెహ్రీ ఆనకట్ట అనేది ఏ నదిపై ఉందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి భగీరథి నదిపైన ఉంది. ఇది ఏ స్టేట్లో ఉందంటే ఉత్తరాఖండ్లో ఉంది. తెహ్రీ ఆనకట్ట ఏ స్టేట్లో ఉందంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఏ నదిపై ఉందంటే భగీరథి నదిపై ఉందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ మాస్ ఆఫ్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ ఇన్ NH3? అమోనియాలో నైట్రోజన్ మరియు హైడ్రోజన్ యొక్క నిష్పత్తి ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 1:3. అమోనియాలో ఒక నైట్రోజన్ అణువు, అదేవిధంగా 3 హైడ్రోజన్ అణువులు ఉన్నాయన్నమాట. రేషియో వచ్చేసరికి ఎంత? 1:3. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, డెల్ ఎస్టీ రిజర్వాయర్ అండ్ విచ్ రివర్? డెల్ ఎస్టీ రిజర్వాయర్ అనేది ఏ నదిపై ఉంది, లేదా డెల్ ఎస్టీ పవర్ ప్లాంట్ అనేది ఏ నదిపై ఉందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి చీనాబ్ రివర్. ఇది ఏ స్టేట్లో ఉందంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్లో ఉంది. ఏ నదిపై ఉందంటే చీనాబ్ నదిపై ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, మానవ శరీరంలో ఎన్ని క్రోమోజోమ్లు ఉన్నాయి? మానవ శరీరంలో ఎన్ని క్రోమోజోమ్లు ఉన్నాయంటే మొత్తం మానవ శరీరంలో 46 క్రోమోజోమ్లు ఉన్నాయి. ఎన్ని పేర్స్ ఉన్నాయంటే 23 పేర్స్ ఉన్నాయన్నమాట. ఎన్ని పేర్స్ ఉన్నాయంటే 23 పేర్స్ ఉన్నాయి. మొత్తం 23 జతల క్రోమోజోమ్స్ ఉన్నాయన్నమాట మానవ శరీరంలో. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, చౌరీ చౌరా సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది? చౌరీ చౌరీ సంఘటన అనేది ఏ సంవత్సరంలో జరిగిందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 1922లో జరిగింది. చౌరీ చౌరా అనేది ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. ఎప్పుడు జరిగిందంటే 1922 అప్పుడు జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, భారతదేశ శస్త్రచికిత్సకు పితామహుడు ఎవరు?
భారతదేశంలో శస్త్రచికిత్సకు పితామహుడు ఎవరని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి సుశ్రుతుడు. భారతదేశంలో శస్త్రచికిత్సకు పితామహుడు ఎవరంటే సుశ్రుతుడు. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే 2017 ఫార్ములా 1 రేస్ విజేత ఎవరు? 2017 ఫార్ములా 1 సీజన్ విజేత ఎవరని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి లూయిస్ హ్యామిల్టన్. లూయిస్ హ్యామిల్టన్ 2017 ఫార్ములా 1 సీజన్ యొక్క విజేత అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సతీ సాగమనాన్ని రూపుమాపడానికి కృషి చేసినది ఎవరు? సతీ సాగమనాన్ని రూపుమాపడానికి కృషి చేసినది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ అనమాట. వచ్చిన ఆప్షన్లో ఆన్సర్ ఏంటంటే రాజా రామ్మోహన్ రాయ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారతదేశంలో అత్యధికంగా పేపర్ని ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసరికి మహారాష్ట్ర. మహారాష్ట్ర భారతదేశంలో అత్యధికంగా పేపర్ని ఉత్పత్తి చేస్తుంది. దీని తర్వాత వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా పేపర్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే 2017 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ యొక్క విజేత ఎవరు? 2017 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ యొక్క విజేత వచ్చేసరికి జెలీనా. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే మనం రాజ్యసభలో మొత్తం సీట్ల సంఖ్య ఎంత? రాజ్యసభలో మొత్తం సీట్ల సంఖ్య ఎంత అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 250. ఈ 250లో ప్రజెంట్ 240 సీట్లు అనేవి ఫిల్ అయి ఉన్నాయి. ఈ 245లో కూడా 12 మందిని ప్రెసిడెంట్ డైరెక్ట్గా నామినేట్ చేస్తారు. మిగిలిన 233 మంది ఆ యొక్క స్టేట్స్ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రాజ్యసభ సభ్యుని యొక్క కనీస వయసు ఎంత? రాజ్యసభ సభ్యుని యొక్క కనీస వయసు ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 30 ఇయర్స్ అనమాట. ఒక రాజ్యసభ సభ్యుని యొక్క కనీస వయసు వచ్చేసరికి ఎంత అంటే 30 సంవత్సరాలు. అదేవిధంగా లోక్సభ సభ్యుని యొక్క కనీస వయసు వచ్చేసరికి 25 సంవత్సరాలు. అదేవిధంగా ప్రెసిడెంట్ మరియు గవర్నర్ వారి వైస్ ప్రెసిడెంట్ యొక్క కనీస వయసు వచ్చేసరికి 35 సంవత్సరాలు అన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే లోక్సభకు ఉన్న మరొక పేరు ఏమిటి? లోక్సభకు ఉన్న మరొక పేరు ఏంటని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి దిగువ సభ మరియు ప్రజాసభ. లోక్సభకు ఉన్న మరొక పేరు ఏంటంటే దిగువ సభ అని పిలుస్తారు. అదేవిధంగా ప్రజల చేత ఎన్నుకుంటారు కాబట్టి ప్రజాసభ అని కూడా పిలుస్తారన్నమాట. 2018 వింటర్ ఒలింపిక్స్ అనేవి ఎక్కడ జరిగాయి? 2018 వింటర్ ఒలింపిక్స్కి ఆతిథ్యం వహించిన దేశం ఏదని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి సౌత్ కొరియా. అదేవిధంగా వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయంటే 2018 వింటర్ ఒలింపిక్స్ అనేవి సౌత్ కొరియా రాజధాని అయిన సియాన్లోని పియోచాంగ్లో జరిగాయి అన్నమాట. అదేవిధంగా 2022 వింటర్ ఒలింపిక్స్ అనేవి ఎక్కడ జరుగుతాయని అడిగితే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి చైనాలోని బీజింగ్లో జరుగుతున్నాయి అన్నమాట. చైనా రాజధాని అయిన బీజింగ్లో 2022 ఒలింపిక్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఎర్రకోట ఎక్కడుంది? ఎర్రకోట అనేది ఎక్కడ ఉందని అడిగారు. ఆ క్వశ్చన్ వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి న్యూఢిల్లీ. ఎర్రకోటను ఎవరు కట్టించారంటే షాజహాన్ కట్టించారు. ఎప్పుడు కట్టించారంటే 1639లో కట్టించారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ లీడ్ ద 1857 రివోల్ట్ ఎట్ కాన్పూర్? 1857 సిపాయి తిరుగుబాటుకి కాన్పూర్లో నాయకత్వం వహించింది ఎవరని అడిగారు. 1857 సిపాయి ఉద్యమానికి కాన్పూర్లో నాయకత్వం వహించింది ఎవరని అడిగారు అన్నమాట. ఆన్సర్ వచ్చేసరికి నానాసాహెబ్. నానాసాహెబ్ 1857 సిపాయి తిరుగుబాటులో కాన్పూర్కి నాయకత్వం వహించారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ నీతి ఆయోగ్ని ఎప్పుడు ప్రారంభించారు? నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు ప్రారంభమైందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి జనవరి 1, 2015. నీతి ఆయోగ్ని ప్రణాళిక సంఘానికి బదులుగా జనవరి 1, 2015 నుంచి అమలు చేశారన్నమాట. ఈ నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ వచ్చేసరికి ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి మహిళా అధ్యక్షులు ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి మహిళా అధ్యక్షులు ఎవరని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి అనీ బెసెంట్. అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి భారతీయ మహిళా అధ్యక్షులు ఎవరంటే సరోజినీ నాయుడు. మొదటి భారత మహిళా అధ్యక్షురాలు ఎవరంటే సరోజినీ నాయుడు. అదేవిధంగా మొదటి మహిళా అధ్యక్షులు అంటే అనీ బెసెంట్ అన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎలక్షన్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? ఎన్నికల కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడిందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 25 జనవరి 1950.
25 జనవరి 1915 మొట్టమొదటిసారి ఎలక్షన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట ఇండియాలో. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫీబా ఏ ఆటకు సంబంధించినది? ఫీబా అనేది ఏ ఆటకు సంబంధించి అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి బాస్కెట్బాల్. ఫీబా యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్. ఫీబా యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఏంటిది? ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు దిశభ శాసనసభను కలిగి ఉన్నాయి? భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు దిశభ శాసనసభను కలిగి ఉన్నాయి? దిశభ అంటే విధానసభ మరియు విధాన పరిషత్ రెండు కలిగి ఉన్న రాష్ట్రాలు ఎన్ని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 7 అనమాట. మొత్తం 7 రాష్ట్రాల్లో దిశభను కలిగి ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ వాన్ ద హాకీ వరల్డ్ కప్ 2017? హాకీ వరల్డ్ కప్ 2017 ఎవరు గెలుపొందారని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి ఆస్ట్రేలియా. రన్నరప్ వచ్చేసరికి అర్జెంటీనా అనమాట. అర్జెంటీనా మీద ఆస్ట్రేలియా విజయం సాధించింది. అదేవిధంగా హాకీ వరల్డ్ కప్ 2017లో ఇండియాకు ప్లేస్ ఎంత అంటే 3rd ప్లేస్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ మెగాన్ కట్ట? మెగాన్ కట్ట యొక్క ఆథర్ ఎవరని అడిగారు అనమాట. బుక్ యొక్క రచించింది ఎవరని అడిగి. ఆన్సర్ వచ్చేసరికి లార్డ్ కింగ్ జాన్. లార్డ్ కింగ్ జాన్ మెగాన్ కట్ట యొక్క రూపకర్త అనమాట. ఇక మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.